నేను ఈ వీడియోలో కొన్ని నిజాలు మాట్లాడబోతున్నాను. మీరు ఎవరైతే వింటున్నారో వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వకుండా ఈ నిజాలని రియలైజ్ అవ్వండి. మీరు రియలైజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. రియలైజేషన్ అనగానే అమ్మ మాకెందుకులే అనుకుంటున్నారేమో, వెళ్ళొద్దు. పూర్తిగా వీడియోని విని క్లారిటీ తీసుకోండి. ఇది మీ జీవితంలో చాలా ఉపయోగపడే వీడియో. మీరందరూ ఈ నిజాల్ని తెలుసుకుని మీరు చాలా అలర్ట్గా ఉంటారని నమ్ముతూ, హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏంటి నిజాలు అంటే, సింపుల్గా షార్ట్కట్గా డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేస్తా. మూర్ఖులు, కొన్ని రిలేషన్స్లో మీరు ఎంత చెప్పినా అర్థం కాని వ్యక్తులు, మీరు ఏది చేసినా నచ్చని వ్యక్తులు, మీరు ఎంత చేస్తున్నా కానీ మీలో లోపాలు వెతికే వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు. మళ్ళీ చెప్తున్నాను, మూర్ఖులు, మీరు కొన్ని చేస్తున్నప్పుడు నచ్చని వ్యక్తులు, మిమ్మల్ని ఎప్పుడు విమర్శించాలి అని ప్రయత్నించే వ్యక్తులు, మీ లోపాల్ని మాత్రమే ఎతికే వ్యక్తులు. మీరు హ్యాపీగా ఉన్నా, మీరు ప్రేమించినా తీసుకోలేరు. అలా అని వాళ్ళు మిమ్మల్ని పాజిటివ్గా వదలలేరు. ఏదో ఒకటి ఎప్పుడు పిన్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎప్పటికీ మారరు. అలాంటి వ్యక్తుల్ని మార్చాలి అని, అలాంటి వ్యక్తుల ప్రేమ పొందాలి అని, అలాంటి వ్యక్తుల్ని సాటిస్ఫై చేయాలి అని మీరు జీవిస్తున్నారు చూడండి అమాయకపు జీవితం, అది మార్చండి ఫస్ట్. ఎందుకు ఈ మాటలు నేను ఎలా చెప్తున్నాను అంటే, నేను ఈ మధ్య కాలంలో చాలా మంది దగ్గర వింటున్నాను, మా అత్తగారి ఫ్యామిలీకి నేను నచ్చట్లేదు అను, మా అమ్మమ్మ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారో అను, మా కజిన్స్ ముందు నాకు పరువు పోతుంది అను, లేదా కొంతమంది అయితే చాలా విచిత్రంగా మా ఆడబడుచు వాళ్ళ ఫ్యామిలీ నా విషయంలో హర్ట్ అవుతున్నారు, వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని. మరి సిల్లీగా కామెడీగా కొంతమంది అయితే, మా అమ్మాయి ఫ్రెండ్స్ కి నేను ఇలా చేయడం నచ్చట్లేదు మేడం, మా అబ్బాయి ఫ్రెండ్స్ కి నేను ఇలా ఉండడం ఇష్టం లేదు మేడం, ఇలా మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే, నేను ఇప్పుడు డబ్బు సంపాదించాలి అంటే వీళ్ళందరినీ ఫస్ట్ సెట్ చేసి, నేను వీళ్ళందరినీ సాటిస్ఫై చేసి అప్పుడు నేను ఏదైనా చేయగలుగుతాను. ఒక అప్పు తీర్చాలి అంటే నేను ఈ ప్రెజర్స్ తో ఉన్నాను మేడం, ఇది గనక క్లియర్ అయితే వెంటనే నేను అప్పు క్లియర్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు? ఎలాంటి కనెక్షన్స్ తీసుకుంటున్నారు? ఈ ప్రపంచంలో శ్రీరాముడు కూడా ధర్మం ఫాలో అయినా తప్పలేదు ఎంతో మందితోటి మాటలు అనిపించుకోవడం, శ్రీకృష్ణుడికి తప్పలేదు ఎంతో మందితోటి మాటలు అనిపించుకోవడం, అలాగే జీసస్ కి, మహమ్మద్ కి కూడా తప్పలేదు ఎంతో మందితోటి ఎన్ని మంచి చేసినా మాటలు అనిపించుకోవడం. అటువంటి హయ్యర్ ఎనర్జీసే కొంతమందికి నచ్చక 100% సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయారు. ఆఫ్టర్ ఆల్ మీరెంత, నేనెంత, మనమెంత? 100 మందిని నేను సాటిస్ఫై చేయాలి అని మీరు అపోహపడినన్ని రోజులు మీ ఎనర్జీస్ ఎప్పుడు డౌన్లోనే ఉంటాయి, మీరు డిస్టర్బ్ అవుతూనే ఉంటారు. ఇప్పటికైనా, ఈ రోజుకైనా మారండి. ఈ వీడియో విన్న తర్వాత కొంచెం కష్టంగానే ఉన్నా, మీరు మూర్ఖుల ముందు మీరు ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు. మీరు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఉపయోగం ఉండదు. అలాగే కొన్ని రిలేషన్స్ ఉంటాయి, అవి తోటికోడలు కావచ్చు, అత్తగారు కావచ్చు, లేదా తోటి అల్లుడు కావచ్చు, లేదా బావమరుదులు కావచ్చు, లేదా ఇంకా వేరే రిలేషన్ ఏదైనా, మీరు 100 కాదు 1,00,000 చేయండి, వాళ్ళకి మీ విషయంలో ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండదు. 100% మీలో లోపాలని వెతుకుతారు, ఇంకా ఏదో మీరు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదా మిమ్మల్ని టార్గెట్ చేసి ట్రిగర్ చేసి డౌన్ చేయాలని చూస్తారు. అలా మీరు ఎంత చేసినా నచ్చని రిలేషన్స్ కోసం మీరెందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? మీరెందుకు అనవసరంగా అలాంటి వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని అనుకుని దీన్ని కష్టపెడతారు? ఒక్కసారి ఆలోచించండి. దేవుళ్ళకే పాసిబుల్ కానీ ఆ ఈక్వేషన్ మీకు నాకు అవుతుంది అని మూర్ఖంగా మీరు అనుకోవడం ఖచ్చితంగా తప్పే. మంచి, వీడు మంచోడు, వీడు గ్రేట్ అని అనిపించుకోవాలి అనే తపన అందరిలోని ఉంటుంది, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మీ కుటుంబానికి మీరు మంచి కానప్పుడు, మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి మీరు మంచి కానప్పుడు, ఎవరో వ్యక్తులు మీరు ఎంత మంచి చేసినా మిమ్మల్ని మంచి అనుకుంటారని వాళ్ళ కోసం మీరు పాకులాడడము, వాళ్ళ కోసం మీరు సమయాన్ని గడపడము, వాళ్ళ కోసం మీరు అనవసరంగా ఆలోచించి టైం స్పెండ్ చేసి వాళ్ళని మెప్పించాలని ప్రయత్నించడం ఎంత అన్నెసరీ వేస్ట్ చెప్పండి. మీరు అనవసరంగా అలాంటి వ్యక్తుల దగ్గర టైం వేస్ట్ చేసుకోవడం తప్ప
ఉపయోగం ఉండదు. అవి రిలేషన్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, మీ సొంత వాళ్ళైనా, ఎవరైనా. మీరు ఒక విషయంలో నచ్చట్లేదు అంటే ఓకే, 2 విషయాల్లో నచ్చట్లేదు అంటే ఇట్స్ ఓకే, 3 విషయాల్లో నచ్చట్లేదు, 4 నచ్చట్లేదు, అసలు మీరు ఏం చేసినా నచ్చట్లేదు, మీరు ఏం చేసినా ప్రతి దానికి ఏదో ఒక బ్లేమింగ్, విమర్శ వస్తుంది. మీరు ఎంత చేస్తున్నా సరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఎందుకు తపన పడుతున్నారు? ఎందుకు సమయం వేస్ట్ చేసుకుంటున్నారు? మీరు ఎందుకు మంచి అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారు? అలాంటి వాళ్ళు ఈ జీవితంలో మిమ్మల్ని మంచి అని అనరు. సో కాబట్టి మీరు 80% మంచితనంతో ఉన్నారా, 80% 70% మెంబర్స్ ని మీరు ధర్మబద్ధంగా మెప్పించగలుగుతున్నారా, ఉపయోగపడగలుగుతున్నారా? అవన్నీ వదిలేసి అసలు మీకు మీరు ఉపయోగపడగలుగుతున్నారా, మీ కుటుంబానికి ఉపయోగపడగలుగుతున్నారా? ఇవి చూడండి. ఇక్కడ ఎనర్జీని పెట్టండి, టైం వేస్ట్ చేసుకోకండి. విజువలైజేషన్స్ ఉన్నాయి, ఎఫర్మేషన్స్ ఉన్నాయి, మెడిటేషన్స్ ఉన్నాయి, భవిష్యత్తుని క్రియేట్ చేసే ఎన్నో విషయాలు ఉన్నాయి, బారింగ్స్ క్లియర్ చేయాల్సినవి ఉన్నాయి, ఎంతో డబ్బు సంపాదించాల్సింది ఉంది. ఇన్ని పెద్ద పెద్ద గోల్స్ మీకు ఉండి కూడా చిన్న చిన్న విషయాల దగ్గర వాళ్ళెవరో నన్ను అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళకి నేను టైం స్పెండ్ చేయాలి, లేకపోతే వాళ్ళతో నేను మాట్లాడాలి, వాళ్ళకి ఎలా అయినా క్లియర్ చేసుకోవాలి, వాళ్ళని ఏదో మెప్పించాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని అమాయకంగా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తున్నప్పుడు మీకైనా అర్థం కావాలి కదా, ఆ రిలేషన్స్ ని, ఆ మూర్ఖుల్ని ఎప్పటికీ సాటిస్ఫై చేయలేము అని. అయినా సరే ఇదైతే మేడం నేను దీన్ని పొందుతాను, ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే వీళ్ళని నేను సాటిస్ఫై చేస్తే నాకు అన్ని కలిసి వస్తాయి, అన్ని సెట్ అయిపోతాయి. ఇదేం లాజిక్, ఇదేం కంపారిజన్? అసలు మీరు ఈ ఎనర్జీస్ ని సాటిస్ఫై చేయలేరు అనే నిజం ఎప్పటికి తెలుసుకుంటారు? ఈ రోజుకైనా తెలుసుకుని అలాంటి ఎనర్జీస్ కి మీరు సమయాన్ని వేస్ట్ చేయకండి. కొన్ని రిలేషన్స్ లో, ఆ రిలేషన్స్ ఏంటి అనేది నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు. మీరు ఎంత మంచి అని అనిపించుకోవాలి అన్నా మీలో ఏదో లోపాన్ని వెతుకుతూనే ఉంటారు. దేవుళ్ళ వల్లే కాలేదు 100 మందిని సాటిస్ఫై చేయడము, ఎంతో మందికి వాళ్ళలో ఎన్నో తప్పులు కనిపించాయి, వాళ్ళని ఎంతో బ్లేమ్ చేశారు దేవుళ్ళైనా సరే. అటువంటి హయ్యర్ ఎనర్జీస్ ని, అంత గొప్ప శక్తుల్ని బ్లేమ్ చేసిన వ్యక్తులు మిమ్మల్ని, నన్ను, మనల్ని, మీలో ఉన్న ఎనర్జీస్ ని బ్లేమ్ చేయకుండా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయకండి. బ్లేమింగ్ ఎనర్జీస్ కి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా మీరేంటి, మీరేం చేస్తున్నారు, మీ గోల్స్ ఏంటి, మీ ఇంటెన్షన్స్ ఏంటి, అసలు మీరు పెట్టుకున్న లక్ష్యం అనేది ఎంతమందికి ఉపయోగపడబోతుంది, మీరు ఎంత గొప్ప వాళ్ళుగా జీవించబోతున్నారు, మీరు లగ్జరీ లైఫ్ తో పాటు ఎంతో మంది పేదవాళ్ళకి అన్నదానం చేయబోతున్నారు, విద్యాదానం చేయబోతున్నారు, వస్త్రదానం చేయబోతున్నారు. అలాంటి ఎన్నో బాధ్యతలు మీ మీద ఉన్నాయి. వాటికి ఎనర్జీ ఇవ్వండి, మీ జీవితాన్ని మీరు సెట్ చేసుకోండి. కొంతమంది అయితే కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని హట్ చేసి మరి బయట వ్యక్తులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుందో మీకే తెలియాలి. మిమ్మల్ని మీరు కోల్పోతూ, మీ ఫ్యామిలీని హట్ చేసేస్తూ చివరికి మీరు సాధించేది ఏంటి? ఆ వ్యక్తులు ఎలాగో ఎప్పటికీ మీ జీవితకాలం అంతా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు, మీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వరు. సో అది తెలిసి కూడా మీరు ఇంకా వాళ్ళని సాటిస్ఫై చేయాలని చూస్తారా మీ టైం వేస్ట్ చేసుకుంటూ? నో. ఈ రోజుతో ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేయండి. 60%, 70%, 80% మెంబర్స్ మాత్రమే మీ కనెక్షన్ లో ఎప్పుడు పాజిటివ్ వేలో ఉంటారు. వాళ్ళ మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్ళిపోండి. ఆ రిమైనింగ్ 20-30% మెంబర్స్ ని మీరు ఎప్పటికీ సాటిస్ఫై చేయలేరు. చేయాలి అనుకుంటే అలసిపోవడం తప్ప ఉపయోగం ఉండదు. ఈ మాటలన్నీ నేను చెప్పడానికి కారణం, ఎంతో మంది ఈ విధంగానే ఆలోచిస్తూ ఉన్నారు. నా దగ్గరికి వచ్చే వాళ్ళైనా, నాతో మాట్లాడే వాళ్ళైనా, అపాయింట్మెంట్స్ తీసుకుని కనెక్ట్ అయ్యే వాళ్ళైనా, వాళ్ళందరికీ నేను ఈ మాటలు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నా జీవితంలో నేను నమ్మేవి రెండే, ప్రతి ఒక్కరిని నేను సాటిస్ఫై చేయలేను, అందరితోటి మంచి అనిపించుకోవడం అనేది నాకు ఇంపాసిబుల్. ఈ 2 విషయాలనే నేను మీకు కూడా చెప్తున్నాను. నేను రియలైజ్ అయ్యాను, మీరు కూడా రియలైజ్ అవ్వండి. 100 మందిని సాటిస్ఫై చేయాలనుకోవడం దేవుల వల్లే కాలేదు, ఇంకా మనం ఎంత, ఇదొకటి తెలుసుకోండి. అలాగే ప్రతి ఒక్కరితోటి మంచి అని అనిపించుకోవాలి అంటే 20% మెంబర్స్ మూర్ఖులు, అలాగే మీరు నచ్చని వ్యక్తులు ఎప్పటికీ మిమ్మల్ని మంచి అని అనలేరు. అలాంటి వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్. ఇదొకటి. ఇవి 2 తెలుసుకుని ఈ రోజు నుంచి టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకి అడుగు వేయండి. మీ సక్సెస్ని తీసుకోండి. మీకోసం ఎంతో డబ్బు ఎదురు చూస్తుంది, మీ జీవితంలోకి రావడానికి ఆశపడుతుంది, అలాగే మీ సహాయం కోసం ఎంతో మంది చూస్తున్నారు. అలాంటి ఎనర్జీస్ కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. అన్నెసరిగా టైం వేస్ట్ చేసుకుని మీలో ఉన్న సామర్థ్యాన్ని తక్కువ చేసుకోవద్దు. భవిష్యత్తుని చూడండి, అది కూడా మంచి మార్గంలో చూడండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఎవరైతే వీడియో అవసరమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకి కూడా ఈ విషయాల్ని తెలియచేయండి.
వాళ్ళ జీవితం మీద ఫోకస్ చేసి సక్సెస్ అయ్యేలాగా. అలాగే మన ఛానల్లో మీకు ఉపయోగపడే ఎన్నో వీడియోస్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ టూల్స్ ని, టెక్నిక్స్ ని నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. మీ డ్రీమ్ సక్సెస్ చేసుకోవడానికి అవర్ డ్రీమ్ AA ఛానల్ ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఈ వీడియో ద్వారా మీరు రియలైజ్ అవుతున్నారు అని నమ్ముతున్నాను. ఎస్, నేను రియలైజ్ అవుతున్నాను అని అనుకున్న వాళ్ళు కింద కామెంట్స్ లో ఎస్ అని టైప్ చేయండి. దాని ద్వారా ఎంతమంది రియలైజ్ అయ్యారు అనేది తెలుస్తుంది. హ్యావ్ ఎ గ్రేట్ డే ఆల్ ఆఫ్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.